Hi viewers, I am Bharati. Welcome to She Tally Tutorials in Telugu YouTube channel. ఈ రోజు వీడియోలో నేను ఈ మంత్లో షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్స్టిట్యూట్లో ఏ ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీలో ఉంటాయి, న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి న్యూ బ్యాచ్ అనేది 14th March నుంచి స్టార్ట్ అవుతుంది. కోర్సెస్ వచ్చి టాలీ ప్రైమ్ GST ప్లస్ TDS. మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలంటే అది జాయిన్ అవ్వచ్చు. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 8 to 9 PM. 8 to 9 PM 14th March టాలీ ప్రైమ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టాలీ ప్రైమ్ కోర్స్ ఫీజు 2500 మా. అదేవిధంగా మీరు టాలీ ప్రైమ్తో పాటు GST TDS నేర్చుకోవాలంటే కూడా జాయిన్ అవ్వచ్చు. మార్నింగ్ బ్యాచ్ GST నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది 7 to 8 AM మా, GST ప్లస్ TDS. మీరు టాలీ ప్రైమ్ ఒక కోర్సులో కావాలన్నా జాయిన్ అవ్వచ్చు, GST ఒక కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు, GST ప్లస్ TDS జాయిన్ అవ్వచ్చు. 3 కోర్సులు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చండి. మనకైతే 14th March టాలీ ప్రైమ్ అనేది న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కోర్స్ ఫీజు వచ్చి 2500. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చండి. మార్నింగ్ 7 to 8 AMకి GST ప్లస్ TDS బ్యాచ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. త్రూ జూమ్ ద్వారా క్లాసెస్ ఉంటాయి. డైలీ 1 hour 1.5 hour క్లాస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు మా. కోర్సుకు సంబంధించిన సాఫ్ట్ కాపీ మొత్తము మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డైలీ క్లాసెస్ ఉంటాయి. మొత్తం టాలీ ప్రైమ్ మొత్తం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసుకునేటప్పుడు కానీ, మీ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు కానీ మొత్తం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాలీ ప్రైమ్లో మనకి యాజ్ ఏ సిలబస్ ప్రకారము టాలీ ప్రైమ్కి టాలీ ERP9కి డిఫరెన్స్ ఏంటి, టాలీ ప్రైమ్లో కంపెనీస్ ఎలా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ కంపెనీస్ ఎలా మెయింటైన్ చేయాలి, కంపెనీని ఎలా ఆల్టర్ చేయాలి, డిలీట్ చేయాలి. నెక్స్ట్ గ్రూప్స్ ఎక్స్ప్లెనేషను, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, డిలీట్ చేయాలి, ఆల్టర్ చేయాలి. నెక్స్ట్ వోచర్ క్రియేషను. మనకి వోచర్ క్రియేషన్ ఇంపార్టెంట్. మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మనకు వచ్చే పేమెంట్స్ని ఎక్స్పెన్సెస్ని ఎలా ఎంట్రీ చేసుకోవాలి, రిసిప్ట్స్ ఇన్కమ్స్ని ఎలా వేసుకోవాలి, పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ ఎలా ప్రిపేర్ చేయాలి, డెబిట్ నోట్స్ క్రెడిట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, మొత్తం వోచర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వోచర్స్ని ఎలా డిలీట్ చేయాలి, ఆల్టర్ చేయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం ఫినాన్షియల్ రిపోర్ట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టాలీ ప్రైమ్లో, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ బుక్స్, డే బుక్, ట్రయల్ బ్యాలెన్స్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్టికులర్గా కొంతమంది అడుగుతున్నది ఏమంటే మేడం బ్యాలెన్స్ షీట్ ఫైనలైజేషన్, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ కూడా చెప్తారా అని. కంపల్సరీ అంటే అవి కూడా చెప్తాను. నెక్స్ట్ F11 ఫీచర్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేసుకుంటాము, F12 కాన్ఫిగరేషన్ అంటే ఏంటి. మనకి అకౌంటింగ్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయి. కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్, బిల్ వైజ్ డీటెయిల్స్, కరెన్సీ, మల్టిపుల్ కరెన్సీ, బడ్జెట్ అండ్ కంట్రోల్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. ఈ చాప్టర్స్ అన్నీ ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకి కాంట్రా ఎంట్రీస్, ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మనం బ్యాంక్ ఎంట్రీస్ అనేవి ఎలా పోస్ట్ చేసుకోవాలి, క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు, క్యాష్ విత్డ్రా చేసినప్పుడు ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి, బ్యాంక్ ఛార్జెస్ ఎంట్రీ ఎలా వేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఎలా చేయాలి. నెక్స్ట్ ఇన్వెంటరీ విషయానికి వస్తే మనం స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ ఐటమ్స్ని యూజ్ చేసి ఇన్వాయిసెస్, పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా చేసుకోవాలి. నెక్స్ట్ GST అంటే ఏంటి, GST ఇన్వాయిసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, GST రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. టాలీ ప్రైమ్లో GST రిపోర్ట్స్ తీసుకొని GST పోర్టల్లో రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి డైరెక్ట్గా. GST డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఎలా ప్రిపేర్ చేయాలి, GST సర్వీస్ ఎంట్రీస్ ఎలా వేయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇన్వెంటరీలో చాలా టైప్స్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయి. బ్యాచ్ వైజ్ డీటెయిల్స్, యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ, జీరో వాల్యూడ్ ఎంట్రీస్, క్యాష్ డిస్కౌంట్ కాలం, మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి, ఫిజికల్ స్టాక్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి, ఇయర్ ఎండింగ్లో స్టాక్ అనేది మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మా. నెక్స్ట్ పేరోల్ అయితే ఫుల్ క్లియర్గా, మనం అడ్వాన్స్ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా వేసుకోవాలి, ఎంప్లాయీ నేమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, అటెండెన్స్ షీట్ ఎలా క్రియేట్ చేయాలి, శాలరీ స్లిప్ ఎలా ప్రింట్ తీసేయాలి, ఇవన్నీ ఉంటాయి పేరోల్లో మనకి. నెక్స్ట్ మనం రిపోర్ట్స్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి, కంపెనీ డేటా ఎలా స్ప్లిట్ చేసుకోవాలి.
సో టాలీలో పీరియడ్ అనేది ఎలా చేంజ్ చేయాలి, షార్ట్ కట్ కీసు, రిపోర్ట్స్ ఎలా ప్రింట్ తీసుకోవాలి. సో నెక్స్ట్ టీడీఎస్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలి, టీసీఎస్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ ఇన్వాయిసింగ్ మనకు కొత్తగా వచ్చింది కదా, ఈ వెబిల్ ఈ ఇన్వాయిసింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో రిపోర్ట్స్ని మనం కాలమ్నర్ ఫామ్లో ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఎక్సెల్కి, పీడిఎం ఫార్మాట్కి. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్వాయిసింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో అదేవిధంగా జిఎస్టీ సిలబస్, జిఎస్టీలో కూడా మీరు జిఎస్టీ ఫుల్ సిలబస్ నేర్చుకోవచ్చు. సో అంటే జిఎస్టీ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఉన్నాయి, సో జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా, మనము జిఎస్టీ లైబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, టీడీఎస్ కూడా మొత్తము టీడీఎస్ అంటే ఏంటి, టీడీఎస్ రేట్స్ ఏంటి, సెక్షన్ ఏంటి, మనం ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలి, రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్సులో జాయిన్ అవ్వచ్చుమా. సో కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కోర్స్ కంప్లీటేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనది వచ్చి చూడండి, ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి శ్రీ టాలీ ట్యుటోరియల్స్ మా. ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చి శ్రీ భారతి టెక్నాలజీస్. సో మన వెబ్సైట్ అడ్రస్ కూడా నేను టైప్ చేశాను, హెచ్టిటిపి. మీరు ఈ గూగుల్ సెర్చ్ పేజ్లోకి వెళ్ళి www.sriBharatiTechnologies.com కొట్టారంటే మన ఇన్స్టిట్యూట్లో మనం ఏ ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తామో ఆ లిస్ట్ అంతా వస్తుంది. మీరు చూసి అక్కడ కూడా కోర్సు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మీరు నేర్చుకోవచ్చండి. సో మీకు శ్రీ భారతి టెక్నాలజీస్ ఇన్స్టిట్యూట్ తరపున ఐఎస్ఓ సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీ కోర్సు కంప్లీట్ అయిన వెంటనే కోర్సు కంప్లీటేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది మా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు. సో అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మీకు మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సెండ్ చేస్తాను. మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి నాకు సెండ్ చేశారంటే మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఐఎస్ఓ సర్టిఫైడ్ మీరు తీసుకోవడం వల్ల మీరు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఒకసారి మనం వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. సో మీరు గూగుల్ సెర్చ్ పేజ్కి వెళ్ళండి. సో గూగుల్ సెర్చ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ టైప్ చేసుకోండి www.sriBharatiTechnologies.com అని టైప్ చేయండి. సో ఇక్కడ వేరే ఆర్గనైజేషన్ నేమ్స్ కూడా వస్తాయి. సో మనది వచ్చి ఇది మా శ్రీ భారతి టెక్నాలజీస్ అనేది ఉంటుంది చూడండి. సో ఇది ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసిన వెంటనే చూడండి మనకి హోమ్ పేజ్ ఉంటుంది. సో మధ్య సాఫ్ట్వేర్ ప్లస్ అకౌంటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ ట్యాక్స్ కన్సల్టెన్సీ. సో మీరు ఎవరైనా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా కన్సల్ట్ అవ్వచ్చు. సో ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ కూడా ఉంటుందమ్మా. సో ఇక్కడ మీకు యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఉంది, యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు వీడియోస్. మీకు ఫోన్ నెంబరు. నెక్స్ట్ మీకు కోర్సెస్ క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏవేవి అవైలబిలిటీలో ఉంటాయి. సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏమేమి అవైలబిలిటీలో ఉంటాయో వస్తుంది. బేసిక్ కంప్యూటర్స్, సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్, అడ్వాన్స్ ఎక్సెల్. మీరు ఎవరైనా వేరే కోర్సెస్ నేర్చుకోవాలంటే సాఫ్ట్వేర్కి సంబంధించినది పైథాన్, C++, .NET, సో సేల్స్ ఫోర్స్, హెచ్టిఎంఎల్, వెబ్ డిజైనింగ్, అరాకెల్, ఎస్క్యూఎల్. సో ఇలాంటి కోర్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కూడా నేర్చుకోవచ్చండి. ఆన్లైన్ క్లాసెస్ విత్ సర్టిఫికేషన్ ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి మీకు. సో నెక్స్ట్ అదే మనకి ట్యాక్స్ కోర్సెస్ విషయానికి వస్తే ట్యాక్స్ కోర్సెస్ ఏవేవి అవైలబిలిటీలో ఉంటాయి, జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్, పీటీ ట్యాక్స్, సిఎస్ఐ, పిఎఫ్, ఇన్కమ్ ట్యాక్స్, అడ్వాన్స్ ట్యాక్స్, డిప్లొమా ఇన్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, జిఎస్టీ టీడీఎస్, డిప్లొమా ఇన్ టాలీ RP9 అండ్ జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్. ఈ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. సో మీకు ఏ కోర్స్ కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకొని నేర్చుకోవచ్చు. సో మీకు మార్నింగ్ ఈవినింగ్ టైమే కాకుండా వేరే టైమ్స్లో కూడా బ్యాచెస్ ఉంటాయి, మీరు నేర్చుకోవచ్చండి. సో అకౌంటింగ్ విషయానికి వస్తే టాలీ RP9, టాలీ ప్రైమ్, SAP, బిజినెస్ అకౌంటింగ్ ట్రైనింగ్, బేసిక్ అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ప్రిపరేషన్, డిప్లొమా ఇన్ అకౌంట్స్. ఈ కోర్సెస్ అన్నీ ఉన్నాయమ్మా. సో నెక్స్ట్ డిప్లొమా కోర్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మన దగ్గర. సో ఇయర్లీ బేసెస్. సో పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ స్కిల్స్, హానర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ స్కిల్స్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, అడ్వాన్స్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ స్కిల్స్, డిప్లొమా ఇన్ వెబ్ డిజైనింగ్, సో సర్టిఫికేట్ ఇన్ బేసిక్ కంప్యూటర్, సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ ఫినాన్షియల్ అకౌంటింగ్, సో డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. సో ఇలా డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి మీకు. సో ప్రతి ఒక్క కోర్సుకి కోర్సు కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా మీకు ఆఫ్లైన్ పెన్ డ్రైవ్ కోర్సెస్ కూడా ఉన్నాయమ్మా. సో మీరు ఆఫ్లైన్లో కూడా కోర్సెస్ నేర్చుకోవచ్చు.
ఆఫ్లైన్ పెన్ డ్రైవ్ కోర్సెస్. సో టాలీ ప్రైమ్, టాలీ RP9, GST TDS, సో ఎక్సెల్, MS ఆఫీస్ ఇవి ఆఫ్లైన్ పెన్ డ్రైవ్ కోర్సెస్ ఉన్నాయి. గూగుల్ డ్రైవ్ లింక్స్ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు సో పెన్ డ్రైవ్స్ కానీ లేకపోతే గూగుల్ డ్రైవ్ లింక్స్ కోర్స్ పర్చేస్ చేసుకొని నేర్చుకోవచ్చండి. సో మీరు సో ఇక్కడ ప్లేస్మెంట్ విషయానికి వస్తే మీకు కోర్సు కంప్లీట్ అయిన వెంటనే సో మన ట్రైనర్స్ మీకు సజెస్ట్ చేస్తారు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్లస్ మేమైతే ఈ సైట్స్ ఉంటాయి కదా ప్రైవేట్ జాబ్ సైట్స్ వాటిలో మీ రెజ్యూమ్ పెట్టడం జరుగుతుంది. సో రెజ్యూమ్ పెట్టి మీకు జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్, ఈఎస్ఐ, పీటీ, పిఎఫ్ రిజిస్ట్రేషన్, రిటర్న్స్ ఫైలింగ్, ఈవే బిల్ ప్రిపరేషను, ఐటీసీ రీఫండ్, సో జిఎస్టీ సాఫ్ట్వేర్ ఫర్ అకౌంట్స్. సో ఇవి మనకి ట్యాక్స్ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా ఉంది. మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నా, జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, పిఎఫ్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా ఈఎస్ఐ కన్సల్ట్ అవ్వచ్చండి. సో ఇది మనకి ఫుల్ డీటెయిల్స్. సో మీరు ఎవరైనా కోర్సెస్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఇన్ఫామ్ చేసి కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో మనకి కోర్సు డ్యూరేషన్ వచ్చి టాలీ ప్రైమ్ 30 days ఉంటుంది. సో జిఎస్టీ TDS మీరు నేర్చుకోవాలనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.